మేము డెడికేషన్ కమిషన్ వేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ప్రామాణికమైనటువంటి లెక్కలు తీసుకొని సబ్ కమిటీ ద్వారా దాన్ని సమీక్షించి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తీసుకొని సభలో అన్ని రాజకీయ పార్టీల ద్వారా చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో సభలో చట్టం చేసుకొని చట్టం 3, చట్టం 4 ద్వారా అవన్నీ కూడా గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారి ద్వారా మార్చి 30కి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఆగిపోయిన విషయం తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఈ సందర్భంలో ఒకవైపు హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించమని, మరొక వైపు ఒక సహేతుకమైన కారణంతో ఎన్నికలు జరగకపోతున్నది, దానివల్ల స్థానిక సంస్థల నిధులు ఆపద్దు అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేని కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఆపివేయడంతో రాజ్యాంగ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, కానీ మా చిత్తశుద్ధి సామాజికంగా ప్రామాణికంగా లెక్కలు తీసుకొని చట్టసభల ద్వారా ఆమోదించుకొని ఇలా 42% ద్వారా జీవోలిచ్చి ఎన్నికలకు పోయే సందర్భంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు కొద్ది రోజులు ముస్లింలనే వితండవాదం చేసినారు. సంతోషం మొన్న రామచంద్రరావు గారు ఇది ముస్లింలకు లేదు, మేము మద్దతు ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ వాస్తవ రూపాన్ని వికృత రూపాన్ని రామచంద్రరావు గారు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఢిల్లీ కట పబ్లిసిటీ కోసం వచ్చిన, వీఆర్ ఆల్రెడీ మినిస్టర్స్ బాస్, మేము పబ్లిసిటీ కొరకు ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు, చిత్తశుద్ధి ఉండి వచ్చినాము. మీ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఫిడలిస్టిక్ పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకం కాదు అని అనదలుచుకుంటే వ్యక్తిగతంగా మీరైతే ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకమే. నాట్ ఓన్లీ బీసీ రిజర్వేషన్, దళితులకు గిరిజనులకు సంబంధించి అన్నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు కారకభూతుడే మీరు. ఇవాళ మొత్తం 84% ఉండేటువంటి తెలంగాణ సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధ్యక్షుడు మీరు. మీ మధ్య ఏమైనా చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రిజర్వేషన్లకు అమలు జరగాలని మీరు ఇస్తున్న ప్రకటనకు చిత్తశుద్ధి ఉంటే మేము చేసినటువంటి 2018 చట్ట సవరణ ఆర్డినెన్స్ తర్వాత రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగా శాసనసభ తీర్మానం చేసుకొని గవర్నర్ గారికి పంపిద్దాన్ని మీరు మోకాలు అడ్డకుండా ఆపి పెట్టకుండా మీ రాజకీయ ప్రభావంతో దాని మీద బయటికి కాగితం రాకుండా ఆపుతున్న అంశాన్ని నుంచి బయటకు వచ్చి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్న తీసుకురా. కేంద్రం నుంచి ఈడబ్ల్యూఎస్ 10% చట్టం తెచ్చిన్నాడు, మౌనంగా ఉన్న మీరు ఇలా బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంటే పెళ్లి కూతలు కూస్తా ఉన్నారు, సప్పుడు చేస్తలేరు, అలుముకొని చంపుతున్నారు, కుట్ర వన్నుతున్నారు. మీకు నిజంగా బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. షెడ్యూల్ 9 ద్వారా, పార్లమెంట్ యాక్ట్ ద్వారా నరేంద్ర మోడీ గారిని ఒప్పియండి. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారిని తెలంగాణ ఈ దేశంలో సామాజికంగా కుల సర్వే చేసి దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుల సర్వే చేయడానికి ఎట్లయితే ఒక రోల్ మోడల్ తెలంగాణ తీసుకుందో 42% ప్రామాణికమైన లెక్కల ప్రకారంగా ఇందిరా సాహ్ని గారు చెప్పినటువంటి కోర్టు తీర్పుల ప్రకారంగా ప్రామాణిక లెక్కలు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీదనే మాట మనం చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో కేసేస్తే ఒకవేళ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మేము ఇంత తీవ్రంగా దానికి సంబంధించినటువంటి సీరియస్ తోటి ఉన్నత స్థాయి ప్రముఖమైన న్యాయవాదులతో చర్చించి వాళ్ళని కేసుకు సంబంధించినటువంటి అంశాల పట్ల మేము ఒకవైపు చర్చ చేస్తుంటే చులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రామచంద్రరావు గారు. అడ్వకేట్ స్వయంగా మీరు రేపొద్దున తెలంగాణ కోర్టులో వాద ప్రతివాదనలు 8వ తారీఖు జరగనున్నాయి. మీరు స్వయంగా బలహీన వర్గాల పక్షాన గొంతు విప్పి మా శాసనసభ పక్షం ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిందని చెప్పే బాధ్యత మీది. తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. సోదరుడు పాయల్ శంకర్ గారిని, శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారిని,
బలహీన వర్గాల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారిని, ఆర్ కృష్ణయ్య గారిని కూడా కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీ అధ్యక్షుడు సోదరుడు లక్ష్మణ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. రాజ్యాంగం ద్వారా ఆటంకాలు లేకుండా చేయండి, లేదా న్యాయస్థానంలో ఏ శాసనసభలో మీరు ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చినో మీ పార్టీ తరఫున శాసనసభలో కూడా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు తెలంగాణ 42% అనుకూలం అని చెప్పి వాదన వినిపించే ప్రయత్నం చేయండి. అంతేగాని నైతికంగా మీ విధానపరంగా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా మేము ఫ్యూడల్ పార్టీ, మా విధానమే ఇంత అని మీ రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తుంది, సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. శాసనసభలో ఎందుకు మీరు మద్దతు ప్రకటించినారు? శాసనసభలో మద్దతు ప్రకటించేయాలా? చట్టాన్ని తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేగాక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా డెఫినెట్లీ వారికి ఉన్నటువంటి చిన్న చిన్న కేసులల్లా, పార్టీ పరంగా ఇతరత్ర కేసులల్లా ప్రముఖమైన న్యాయవాదులను ఢిల్లీకి తీసుకొచ్చినారు. ఈ కేసులో కూడా భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనుభవజ్ఞులైనటువంటి న్యాయ నిపుణులైనటువంటి అడ్వకేట్లను తీసుకొచ్చి, ఇది ఆనాడు ఇందిరా సహాని కేసు 2012 కావచ్చు, 1992 కావచ్చు, ఏ కేసు అయినా సరే ఈరోజు ఎన్ని కేసులున్నా అన్ని కేసు ఉదాహరణలతోటి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికమైన లెక్కలతోటి పోయిందని చెప్పే విధంగా మీ ఒక ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే నోరోటాడినట్టు, నొసలోడాడినట్టు, కడుపులో కత్తులు పెట్టుకుని అలుముకొని చంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది, భావిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తానా. రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు. ఈరోజు ఆనాడు రిజర్వేషన్ మురళీధర్రావు కమిషన్ వచ్చినాడు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నవ సంఘర్షణ సమితిలో పనిచేసి ఉండొచ్చు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, నీ పార్టీలో కూడా బలహీన వర్గాలు ఉన్నారు. ఇలా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో వైషమ్యాలు కలగకుండా బలహీన వర్గాల లెక్కల ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమాత్రం విఘాతం కలగకుండా తీసుకొని ముందుకు పోతున్న ఈ సందర్భంలో మీరు పిటిషనర్స్ కు మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడితే మంచిది కాదు. ఇది బ్యాక్గ్రౌండ్ స్టాపింగ్ అని అనుకుంటారు, మీరు సాపిటైజ్ చేస్తున్నారు, మీరు కుట్ర చేసి ఈ యొక్క సిద్ధాంత సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేటువంటి ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టి మరొక్కసారి ఇలా మేము ఢిల్లీకి వచ్చినాం, న్యాయవాదులందరితో సంప్రదించుకున్నాం, సుప్రీంకోర్టు స్వయంగా పోయినాం, ఆర్గ్యుమెంట్స్ విన్నాం. అక్కడ వితండ వాదన చేస్తూ ఉంటుంటే అక్కడి నుంచి ఏ విధంగానైనా దీనికి సంబంధించిన ఆపుదల చేయాలనే ప్రయత్నం జరిగితే కూడా న్యాయస్థానం విని డిస్మిస్ చేసింది. ఆయన ఎక్కడైనా కోర్టు ఈ పిటిషన్ కాదు, ఎక్కడైనా ఎవరైనా వేసుకోవచ్చు. కానీ అటువంటి అంశం పట్ల భారతీయ జనతా పార్టీ స్పందించిన తీరు, రామచంద్రరావు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన వ్యక్తిగతమైనటువంటి కక్ష, 84% ప్రజలు ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ బలహీన వర్గాల సమాజం పక్షాన భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగానే రేపు న్యాయంలో కోర్టులో కూడా ఇంప్లీడ్ అయి బలహీన వర్గాలకు అండగా నిలుచోవాలి. లేకపోతే తెలంగాణ సమాజం మీరు చేస్తున్నటువంటి నాటకాలను పరిశీలిస్తూ ఉంది, నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. ఒకరోజు మీకు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అరే అది అవివేకమైనటువంటి విమర్శ. మా కన్సర్న్ బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, మిగతా అన్ని ప్రభుత్వ యథావిధి కార్యక్రమాలు. ఇదొక సామాజిక విప్లవ, సామాజిక మార్పుకు నాంది పలికే అంశం. దీని తీవ్రత ఈ ప్రభుత్వం గమనించింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రులతో కూడా చర్చించుకొని, ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు బలహీన వర్గాల మంత్రులతో సహా మేము ఇక్కడికి రావడం అంటే కేసు తీవ్రత, మాకున్నటువంటి స్పందన అది.
కానీ వాళ్ళకి ఆ అంశం మీద జ్ఞానం కూడా లేదు. రామచంద్రరావు గారు మాట్లాడుతారు, ఏదో మాట్లాడుతారు. నేను అడుగుతాను ఇలా రైట్ ఇక్కడ మేము రావడము నీ కొరకు అన్నట్టుగా నువ్వు పబ్లిసిటీ వాకిటి శ్రీగారి గారికో డిప్యూటీ సీఎం గారికో నాకేం పబ్లిసిటీ కావాలబ్బా? గత కనీస అవగాహన కూడా. రామచంద్రరావు గారు మీరు 84% సమాజానికి వ్యతిరేకం లేరు అనుకుంటే స్వయంగా అడ్వకేట్ వచ్చి రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ చేసి పేపర్లన్నీ మేము ప్రభుత్వం తరఫున నీకు పంపిస్తా. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ 42% వ్యతిరేకం కాదు అంటే నీ ఆర్గ్యుమెంట్ వినిపించమని కోరుతా ఉన్నా. 5 పార్లమెంటు సభ్యులు మేము ఆనాడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యతిరేకులు ఎవరుంటే వాళ్ళ దగ్గర వాళ్ళను డైవర్షన్ చేయడానికి మేము ప్రయత్నం జరిగిన. ఉదాహరణకు అద్వానీ తెలంగాణకు వ్యతిరేకం ఉంటే, వెంకయ్యనాయుడు తెలంగాణకు వ్యతిరేకం ఉంటే తెలంగాణ బీజేపీ నాయకులను చెప్పి విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళతోటో బండారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళతోటో చాలా మందితోటి వాళ్ళను వాడుకొని చెప్పి ఆ నాయకత్వం మీద ఒప్పించి సానుకూలంగా తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ కూడా తెలంగాణ సమాజంలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం బీజేపీ నుంచి వహిస్తున్న ఎంపీలు చొరవ చూపెట్టాలి. మీ బాధ్యత సమాజం గమనిస్తూ ఉంది. తెలంగాణ కోసం మా పార్టీలు అవసరమైతే గొంతు ఇప్పినట్టే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకండి. 42% 55,000 బలహీన వర్గాల పదవులు వస్తూ ఉన్నాయి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయనలా వాళ్ళ నోటికాని ముద్ద చెడగొట్టే ప్రయత్నంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ఎంపీలు, శాసనసభ్యులు, నాయకులు కారణం కారాదు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా. నేను వాళ్ళను విమర్శిస్తలేను, విభేదిస్తలేను. నాకు మద్దతు సమస్య సామాజిక న్యాయానికి అండగా నిలబడు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను. మేము తెలంగాణ హైకోర్టులో 8వ తేదీన విచారణ సందర్భంగా కూడా ఇవాళ సుప్రీంకోర్టులో హాజరైన న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులందరూ కూడా హాజరు అయి వాదనలు వినిపించబోతున్నారు. తప్పకుండా చాలా మంది ఇప్పటికే ఇంప్లిమెంట్ అయినరు. పెద్దలు బలహీన వర్గాల రిజర్వేషన్లను కొనసాగించాలనేటువంటి సామాజిక స్పృహ కలిగి కులాలు, మతము ఇవన్నీ అవసరం లేదు. 42% తెలంగాణ ప్రామాణికమైన లెక్కల ద్వారా రాజ్యాంగంలో చట్టము అన్ని కూడా పద్ధతి ప్రకారం చేసి ఇలా మేము ఇచ్చిన జీవోలను ద్వారా ఎన్నికలకు పోవడానికి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంప్లీడ్ అవుతున్నారు. ఆ ఇంప్లీడ్ సభలో మద్దతు చెప్పిన బీజేపీ, టీఆర్ఎస్ కూడా కావాలని మళ్లీ 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 కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా ఇంకా సామాజిక స్పృహ కలిగినటువంటి తెలంగాణ న్యాయవాదులు, నేనంటే కొంతమంది ఎవరో కులం బీసీలు మాత్రమే కాదు, ఎస్సీలు మాత్రమే, ఎస్టీలే కాదు, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు ఇందులో ఇంప్లీడ్ అయి న్యాయం కోసం చట్టంలో 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగే విధంగా న్యాయస్థానం ముందు తమ వాదనలను నిలిపియాలని బలహీన వర్గాల పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే ఇంత మేము మా యొక్క కన్సర్న్, మా యొక్క ఆలోచన విధానాన్ని మేము మొదటి నుండి కుల సర్వే జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చిత్తశుద్ధితో పోతా ఉన్నాం. 42% ఎన్నికలకు పోవడానికి 20 నెలలు ఎన్నికలు వాయిదా వేసుకున్నటువంటి ప్రభుత్వం మాదిది. కోర్టు వార్నింగ్ ఇస్తోంది 30 తారీఖు లోపల ఎన్నికలు పెట్టమని చెబుతుంటే కూడా మేము ఆ ప్రక్రియను ఎక్కడా మేము వెనకందుకు వేయలే. ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతూ మళ్లీ ఎవరైనా సరే సామాజిక స్పృహ కలిగిన తెలంగాణ వాదులందరూ ఇందులో ఇంప్లీడ్ కమ్మని కోరుతూ మరొక్కసారి మా బాధ్యత బలహీన వర్గాల పక్షాన పిటిషనర్లు కూడా కోరుతాను. మేము ఎవరి నోటికాడ ముద్దను గుంజుకుంటలేం, మీకు వ్యతిరేకం కాదు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్లకు 1% కూడా డీవియేషన్ కాదు, ఎస్టీలకు డీవియేషన్ కాదు, ఈడబ్ల్యూఎస్కు డీవియేషన్ కాదు. జనాభా ప్రాతిపాదికన కుల సర్వే జరిగిన దాంట్లో మా హక్కుగా రిజర్వేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి పిటిషనర్లు, న్యాయస్థానం అందరికీ వచ్చు, న్యాయస్థానం మీద ఓపెన్ టు ఆల్, న్యాయస్థానంలో మీరు కొట్లాడవద్దని నేను అంటలే. విజ్ఞాపన చేసే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో ఉంది. కాబట్టి మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచన చేయండి. ఈ రోజు మీరు చేసే ఆర్గ్యుమెంటు, మీరు చేసేటువంటి వితండ వాదం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైషమ్యాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగా ఎవరి హక్కును గుంజుకుంటున్నది కాదు. మీ యొక్క ఆర్గ్యుమెంటు అటువంటి వాతావరణం వస్తే మంచిది కాదు గ్రామీణ ప్రాంతాల్లో. దయచేసి మరొకసారి సామాజిక స్పృహతోటి ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రానియండి, అభ్యర్థి ఎంపికకు సంబంధించి
ఇప్పటికే ఏఐసిసి నాయకత్వం పిసిసి అధ్యక్షుడి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నటువంటి వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, నేను స్థానిక నాయకత్వం తోటి సంప్రదింపులు జరుపుతా ఉంది. వీలైనంత తొందరలో ఇవాళ రేపా ఎల్లుండ ఎప్పుడో ఒక రోజు క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మేము ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో డివిజన్ వారిగా బూత్ వారిగా మా కార్యాచరణ ఉన్నది. జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినారు. ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విచక్షణతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గత 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనారు. ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం. తప్పకుండా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సానుభూతి పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఓట్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చూస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు.